తదుపరి రాశి తులారాశి. తులారాశి వారి యొక్క గ్రహస్థితి ప్రభావం కనుక చూసినట్టయితే శుక్రుడు అనుకూలంగా ఉన్నప్పటికీ కుజగ్రహ ప్రభావం వల్ల కొంత ఒత్తిడి పెరుగుతుంది, మానసిక అశాంతి పెరుగుతుంది. బుద్ధిగల నిర్ణయాలు తీసుకుంటే కనుక విజయాన్ని సాధించే అవకాశం ఉంది కాబట్టి చాకచక్యంగా ఏ నిర్ణయమైనా తీసుకోండి. అయితే విద్యార్థులకు చూసినట్టయితే కనుక కళలతో సంబంధం ఉన్న విద్యార్థులకు అంటే ఫైన్ ఆర్ట్స్కి సంబంధించిన విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి. పోటీ పరీక్షల్లో సిద్ధమయ్యే వారికి మరింత కృషి చేయాలి, ఎఫర్ట్స్ పెట్టాలి, తప్పదు. అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యార్థులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, వెంటనే అందిపుచ్చుకోండి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది, కీలకమైన పనులు మీ మీద పడే అవకాశం కనబడుతోంది. పదోన్నతికి అంటే ప్రమోషన్స్కి తగిన అవకాశాలు వస్తాయి, వెంటనే యాక్సెప్ట్ చేయండి. ఉద్యోగంలో మార్పులకు ఇది సమయం కాదు. అంటే ఈ ఉద్యోగం వదిలేసి ఆ ఉద్యోగానికి వెళ్తాను, లేదా అసలు వేరే కెరియర్ మారుతాను, ఇలాంటివి ఏమైనా చేయాలి అని అనుకుంటే కనుక ఈరోజు అస్సలు పనికిరాదు. ఈరోజు ఇలాగే గడపండి. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు చేయాలి అంటే కనుక ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి, పెట్టుబడి పెట్టుకోండి. భాగస్వామ్య వ్యాపారాల్లో విభేదాలు వస్తాయి కాబట్టి భాగస్వామ్యానికి సంబంధించిన అగ్రిమెంట్లు ఈరోజు సైన్ చేయకండి, ఒప్పుకోవడం కూడా ఈరోజు ఒప్పుకోకండి. ఫైనాన్స్ రంగంలో వ్యాపారం చేసే వాళ్ళకి లాభాలు వచ్చే అవకాశం ఉంది, సంతోషించే అవకాశమే కదా. అయితే వ్యవసాయదారులకు ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. దిగుబడి రావాలి అంటే కనుక మీరు సరి అయిన ప్రణాళిక ప్లాను వేసుకుంటేనే తప్ప మంచి దిగుబడిని మీరు పొందే అవకాశం లేదు. దీంతో పాటు రుణాల కోసం ఎవరైనా ప్రయత్నాలు చేయాలి అంటే కనుక ఈరోజు తప్పనిసరిగా చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి, డెవలప్ చేసుకోండి. కొత్త ప్రాజెక్టులు తీసుకోవాల్సిన బాధ్యతలు మీరు చేపట్టాలి అంటే కనుక ఈరోజు మీరు ముందుకొచ్చి చేపట్టండి. విదేశ ప్రాజెక్ట్స్కి అవకాశాలు వస్తాయి, దాన్ని మీరు వదులుకోకండి. అయితే ఈ రాజకీయ రంగంలో చూసినట్లయితే కనుక సీనియర్స్ యొక్క మద్దతు మీకు సపోర్టుతో మీరు ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. ప్రజాదరణ కోసము మీరు కొంచెం కృషి చేయాలి, తప్పదు, మరింత ఎఫర్ట్స్ పెట్టుకోవాలి. ప్రత్యర్థులపై ఓర్పుగా వ్యవహరించండి, ఎలా పడితే దూకుడుగా వ్యవహరించే ప్రయత్నాన్ని మానుకోండి. చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి నటీనటులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. సీనియర్ ఆర్టిస్టులు తమ ప్రతిభను చాటుకోవడానికి ఈరోజు చాలా చక్కని రోజు, మీరు ఆ ప్రయత్నం చేసుకోండి. నిర్మాతలకు ఆర్థిక లావాదేవీల విషయంలో అంటే ఇచ్చిపుచ్చుకోవడాల్లో జాగ్రత్తలు పాటించుకోండి. తొందరపడి ఎవరికి డబ్బు ఇవ్వద్దు, ఎవరికి డబ్బుకు సంబంధించిన ఒప్పందాలకు హామీలు ఇవ్వకండి. ఆరోగ్యం చూసినట్టయితే మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. దీంతో పాటు కడుపుకు సంబంధించినటువంటి తీవ్రమైన రుగ్మతలు, ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి ఆపరేషన్స్ అయ్యే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. మీరు తిండి పట్ల, ఆహారం పట్ల, వ్యవహారం పట్ల జాగ్రత్తలు తీసుకుంటేనే కానీ ఆరోగ్య పరిస్థితి సరిగా ఉండదు. కుటుంబంలో చూసినట్టయితే కనుక కుటుంబ సభ్యుల మద్దతు మీకు పెరిగే అవకాశం కొంతమందికి లేదు. కొంతమందికి విభేదాలు గతంలో ఉంటే కనుక అవి పరిష్కారం అయ్యి మానసిక ప్రశాంతత గోచరిస్తోంది. పిల్లలతో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు దుర్గాదేవిని పూజించండి, దుర్గమ్మ వారి ఆలయ సందర్శనం చేసుకోండి. తెలుపు రంగు సంబంధించినటువంటి దుస్తులు ధరించి మీరు ఏదైనా కీలకమైన పని మీద వెళ్ళాలి అంటే కనుక తప్పనిసరిగా తెలుపు రంగు వస్త్రాలను ధరించి మాత్రమే వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు పొందుతారు. దీంతో పాటుగా శుక్రవారం నాడు గోధుమ పిండి దానం చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు, కుజుడు కలిపి మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతున్నారు. మీకు ధైర్యంగా ముందుకెళితే కనుక కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, అధిగమించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకుని అన్ని రంగాల్లో ఉన్నవాళ్ళు ప్రయత్నం చేయండి. విద్యార్థులకు ఆర్థిక అంటే అర్థశాస్త్రము, రాజకీయ శాస్త్రము చదివే విద్యార్థులకు మాత్రము ఇది చాలా అంటే ఎకనామిక్స్, సివిక్స్ చదివిన విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలమైన సమయము. పోటీ పరీక్షలకు మీరు మాత్రము కఠినమైన సాధన చేస్తేనే తప్ప ర్యాంకులు తెచ్చుకోలేని పరిస్థితి. గణితము, సైన్స్ విద్యార్థులకు కొంత ప్రెషర్ ఉండే అవకాశం ఉంది. ప్రెషర్ని తీసుకోకుండా సులువుగా, లాజిక్గా చదువుకోండి. అయితే ఉద్యోగస్తులకు చూసినట్టయితే పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటుగా కొత్త బాధ్యతలు తీసుకునే పరిస్థితి ఉంది. ఉద్యోగంలో మార్పుల కోసం మాత్రం మీరు తొందరపడకండి. టోటల్గా ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉంది కాబట్టి సంయమనం పాటించండి, ఓర్పు వహించండి. వ్యాపారస్తులకు
మోటార్ అండ్ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశము, అంటే ఆటోమొబైల్స్లో ఉన్న వారికి విశేషమైన లాభాలు వస్తాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రము జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. వ్యాపార విస్తరణలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి అది వ్యాపార విస్తరణ చేయాలా అంటే ఎక్స్పాన్షన్ చెయ్యాలా వద్దా అనేది మీ జాతక పరిశీలన చేయించుకుని చెయ్యండి. ఎందుకంటే విస్తరణ చేసేటప్పుడు ఎక్కువ ఖర్చు అవ్వచ్చు, కానీ లాభం రాకపోతే కనుక ఆ ఖర్చు చాలా కష్టం అనిపించవచ్చు. కాబట్టి వ్యాపార విస్తరణ చేయాలి అంటే కనుక మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అప్పుడు ముందుకు వెళ్ళండి తప్ప ఈ, అదేమీ లేదు చేస్తాము అంటే కనుక మిశ్రమ ఫలితాలే మీరు అనుభవించవలసి వస్తుంది. వ్యవసాయదారులకు పనుల్లో ఆటంకాలు, ఒత్తిడి ఎదురవుతుంది. పంటల నష్టాన్ని మీరు అంచనా వేసుకుని అప్పుడు వ్యవహారం చేస్తే కనుక కొంత సానుకూలంగా ఉంటుంది. ఖర్చులను తప్పనిసరిగా మీరు అదుపులో ఉంచుకోవాలి. ఐటీ రంగంలో ఉండే వాళ్ళకి డెవలప్మెంట్ అండ్ డేటా సైన్స్లో మంచి అవకాశాలు వస్తాయి. ఒత్తిడి పెరిగే సూచనలు కనబడుతోంది. కెరియర్లో ముందుకు వెళ్ళడానికి మీరు కొత్త టెక్నిక్స్, స్కిల్స్ని ఉపయోగించుకుంటేనే తప్ప ఉన్న చోటే ఉన్నట్టుగా ఉండిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి యాక్టివ్గా కొత్త మార్గాలను మీరు ప్లాన్స్ వేసుకోండి. రాజకీయ రంగంలో చూసిన వారికి కనుక చూస్తే ఒత్తిడి ఎక్కువ అవ్వడంతో పాటు కొంతమందికి పదవులు పోయే అవకాశం గోచరిస్తోంది. అనారోగ్య సూచనలు కూడా కనబడుతున్నాయి. అంటే తీవ్రమైన ఒత్తిడి గతంలో మీరు అనుభవించడం వల్ల హార్ట్‌కి సంబంధించింది కానీ, లివర్‌కి సంబంధించిన అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కొంతమందికి అధికారం పెంచుకోవడానికి అడ్డదారులు తొక్కుతారు. ఆ ప్రయత్నాలు మానుకోండి. ప్రజా సంబంధమైన విషయాల్లో మెరుగైన విధానాన్ని మాత్రమే మీరు అనుసరించండి తప్ప దొడ్డిదారులు, అడ్డదారులు వెడితే కనుక ప్రమాదాల్లో పడేది మీరే. అయితే చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే చిన్న నటీనటులకు కొత్త అవకాశాలు వస్తాయి. నిర్మాతలకు, దర్శకులకు ఆర్థిక పరమైన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోండి. కొత్త చిత్రాలకు ఇది అనువైన సమయం కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే విపరీతమైన టెన్షన్స్ మూలంగా కొంతమందికి మంచం పట్టే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. రక్తపోటు, గుండెలకు సంబంధించినటువంటి రోగాలు కానీ, హార్ట్ అటాక్లు కానీ, లేదా అంటే బీపీలు పెరిగి ప్రాణానికి కూడా ప్రమాదం అయ్యే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. కొంతమందికి గతంలో ఏమైనా స్టంట్లు కానీ ఇలా హార్ట్‌కి సంబంధించిన ప్రమాదాలు వచ్చిన వాళ్ళకి మరింత జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి ఈసారి ఉంది. అయితే ఆరోగ్యపరమైన ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోండి తప్ప స్టైల్‌గా స్ట్రీట్ ఫుడ్స్ అని, ఫాస్ట్ ఫుడ్‌లని, ఈ వేగవంతమైన ఫుడ్లు ఇలాంటి ఫుడ్లు మాత్రం తీసుకున్నట్టయితే మీ అనారోగ్యాన్ని మీరే కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు అనారోగ్యం పాలవుతారు. జాగ్రత్తలు పాటించుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబ సభ్యులతో ఓర్పుగా వ్యవహరించండి. చక్కగా మెలగండి. కొన్ని అపార్థాలు కలిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు, సంయమనం పాటించండి. శుభకార్యాలకు అవకాశాలు ఉంది. ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసాని తప్పనిసరిగా పఠించండి. హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకోండి. ఎరుపు రంగు సంబంధించినటువంటి వస్త్రాలు ధరించి ఏ పని మీదైనా వెళ్ళండి. మంగళవారం నాడు తప్పనిసరిగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఆయనకి అర్చన చేయించడంతో పాటు అరటి పళ్ళను నివేదనగా ఇవ్వండి. సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇవి ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన ఫలితాలు, గోచారరీత్యా పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి బృహస్పతి అనుకూలమైన స్థానంలో ఉండడం వల్ల భాగ్య స్థానం అంటే భాగ్యం పెరుగుతుంది. అంటే ధనము వృద్ధి అయ్యే అవకాశంతో పాటు సూర్యుడు 10వ స్థానంలో ఉండడం వల్ల మంచి మద్దతుని అందిస్తున్నాడు. మీరు ఏ పని చేసినా ఆయన సపోర్ట్ చేస్తాడు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. విద్యార్థులకు చూసినట్టయితే మంచి గొప్ప అవకాశాలు వస్తాయి. విదేశాలు వెళ్లేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. వాణిజ్య, మేనేజ్మెంట్ విద్యార్థులకు అంటే మేనేజ్మెంట్ స్టడీ చేసేవాళ్ళు, కామర్స్ స్టడీ చేసేవాళ్ళు ఇలాంటి విద్యార్థులకు మంచి అవకాశం ఉంది. దీన్ని అస్సలు మిస్ చేసుకోకండి. పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగస్తులకు చూసినట్టయితే సత్సంబంధాలు మెరుగుపడతాయి. మీ యొక్క చేసే రంగంలో మీ పని వాళ్ళతో చాలా చక్కని రిలేషన్స్తో పాటు మీ పై అధికారుల యొక్క మద్దతు, సపోర్టు కూడా మీకు లభిస్తుంది. కొత్త ఉద్యోగాలు వస్తాయి. మరింత సమర్థతవంతంగా అంటే
అంటే టాక్ట్ఫుల్గా మీరు వర్క్ చేయవలసిన పరిస్థితి ఈరోజు గోచరిస్తోంది. అయితే వ్యాపార పరంగా చూసినట్టయితే కనుక వ్యాపార లావాదేవీలు మీరు ఏది చేసినప్పటికీ లాభాలే ఈరోజు వస్తాయి కాబట్టి కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా లేదా వ్యాపార విస్తరణ చేయాలన్నా ఈరోజు చక్కని రోజు ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు కనుక చూసినట్టయితే కొత్త కొత్త అంటే వ్యవసాయ పద్ధతులు కనుక మీరు అవలంబించినట్టయితే కనుక మంచి పంట దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కూరగాయలు సాగు చేయాలి అని అనుకుంటే కనుక దిస్ ఇస్ ద రైట్ టైం. వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి. విశేషమైన లాభాలు వస్తాయి. పొదుపుగా వ్యవహరించండి. ఖర్చుల్ని అదుపులో పెట్టుకోండి. ఐటీ రంగంలో చూసినట్టయితే కొత్త కొత్త ప్రాజెక్టులు మీరు గతంలో తీసుకున్నా విజయం సాధిస్తారు. ఇప్పుడు తీసుకున్నా భవిష్యత్తులో సక్సెస్ అవుతారు. కాబట్టి ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. విదేశాలకు వెళ్ళాలి అన్న అవకాశం ఉన్నవాళ్ళు కానీ, ఆ ఆలోచన ఉన్నవాళ్ళు కానీ మానేసుకోండి. వెళ్ళే అవకాశం రాదు. కెరియర్‌లో మాత్రం ఎదుగుదలైతే కనిపిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి సమర్థవంతంగా పనిచేస్తేనే తప్ప మీకు అధికారం లభించదు. దీనితో పాటుగా ప్రజల్లో కొంతమందికి కొన్ని పదవుల్లో ఉన్న వాళ్ళకి మంచి పేరొస్తుంది. ప్రత్యర్థుల నుంచి అపప్రదలు అంటే అప్రతిష్ట పాలయ్యే పదవులు వాళ్ళు రాజకీయ నాయకులు కొంతమంది ఉన్నారు కాబట్టి అలాంటి అవకాశం వచ్చే ఇది కనపడుతోంది. అలాంటి పదవులు తీసుకున్న రాజకీయ నాయకులు జాగ్రత్తగా వ్యవహరించండి. చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలొస్తాయి. లాభదాయకమైన నిర్ణయాలు నిర్మాతలు తీసుకోండి. మంచి పరిస్థితులు మీకు ముందు ముందున్నాయి. దర్శకులు కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకుంటారు. అవి సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఆరోగ్య సమస్యలు ఏమీ ఈరోజు కనపడటం కానీ మధుమేహం అంటే షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రము జాగ్రత్తలు పాటించండి. అది కనుక మీరు చెక్ చేసుకోని పరిస్థితి అయితే కనుక ఇటు కిడ్నీస్ గానీ, అటు హార్ట్‌కి గానీ ఎఫెక్ట్ కొట్టే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీ ఆరోగ్యం కోసము ఫాస్ట్‌గా ఉండే ఫుడ్‌లు గానీ, స్ట్రీట్‌లో అమ్మే ఫుడ్‌లు కానీ, ఎక్కడ పడితే అక్కడ గానీ తినేసేటట్టయితే మీ అనారోగ్యం మీ చేత్తోనే వాడికి డబ్బులిచ్చి మీరు రోగాల పాలయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు పాటించుకోండి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో శుభవార్తలు వింటారు. చిన్న చిన్న వివాదాలు పరిష్కారం అయిపోయి సుఖాంతమయ్యే అవకాశం కనబడుతోంది. బంధువులతో సత్సంబంధాలుంటాయి. మిత్రులతో కూడా సంతోషంగా గడుపుతారు. శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము గురువారం రోజు పసుపు కొమ్ములు కానీ, పసుపుని కానీ దానం చెయ్యండి. దానితో పాటు బృహస్పతి స్తోత్రాన్ని తప్పనిసరిగా పారాయణ చెయ్యండి. దీంతో పాటుగా పసుపు రంగు వస్త్రాలను మాత్రమే ధరించి మీరు బయటికి ఎక్కడికైనా వెళ్ళినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.